ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున దైవజనులు పాస్టర్ డి. జాన్ విక్టర్ పాల్సన్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి దైవ దీవెనను పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనములో ఉన్న మాటను మనము చదవగా విని ఉన్నాం. ఏమిటనంటే, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. ఇది 3వ మాట. మొదటి మాట, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా జ్యేష్ఠ కుమారుణ్ణి నన్ను సేవించుటకు పోనిమ్ము. రెండవ మాట, యెహోవా సెలవిచ్చున్నదేమనగా నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల, వింటున్నారండి శ్రద్ధగా? మీరు వింటే అర్థమవుతుంది, కానీ వినకపోతే అర్థం కాదు. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయములో మనం చదువుకుని వచ్చాం ఆ యొక్క మాటను. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీకు ఒక మంచి మాట కూడా, మంచి మాట చెప్పి ఒక ప్రశ్న కూడా వేశా. బైబిల్ గ్రంథములో ఎన్నిసార్లు ఈ మాట వ్రాయబడి ఉందో నాకు ఫోన్ చేసి మీరు చెప్పండి. అందులో మొదటి మాట మనం నేర్చుకున్నాం, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా జ్యేష్ఠ కుమారుణ్ణి నన్ను సేవించుటకు పోనిమ్ము. రెండవ మాట నేర్చుకున్నాం, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మూడవ మాటలోనికి మనం వస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. అర్థమైందండి చక్కటి మాట? ఒకే మాటను పట్టుకొని మనం నేర్చుకుంటున్నాం. ఏమిటి? యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దేవుడు మనకు బోధించే మాట ఏమనగా, దేవుడు మనకు ఆజ్ఞ జారీ చేసే మాట ఏమనగా, అది మనం వినాలండి. మనుషుల మాటలు మనం వినకూడదు. ఎవరి మాట వినాలి? మనుషులు బాగా ఉన్నారనుకోండి, మనం బాగా ఉంటే వాళ్ళు కూడా మనల్ని బాగా చూస్తారు. మనం సరిగా లేవనుకోండి, వాళ్ళు మనల్ని ఏమీ పట్టించుకోరు. ఏమండి, ఈ మధ్య నేను ఒక విషయాన్ని గ్రహించాను, నేర్చుకున్నాను. ఏమిటనంటే, పాము బుసల కంటే మనుషుల గుసగుసలో చాలా ప్రమాదకరమైనవంటండి. అర్థమైందా? పాము యొక్క బుసలు, పాము ఏం కొడుతుంది? బుసలు కొడుతుంది. చూసారా? ఎప్పుడైనా చూసారా పాము బుసలు కొట్టడం? పాము బుసల కంటే మనుషుల యొక్క గుసగుసలో చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి మనం మనుషుల యొక్క మాటలు మనము వినుట కంటే దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. ఇంకొక మూడో మాట, ఈ మూడో మాట మనం నేర్చుకొని మనము మిగిలిన కార్యక్రమానికి మనం వెళదాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో. ఏమండి, ఎక్కడ నిలబడమన్నాడు? మార్గములలో నిలిచి చూడండి. రెండో మాట, పురాతనమైన మార్గములను గూర్చి విచారించండి. అందులోనే మూడో మాట, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇందులో నేను నేర్చుకున్న చాలా చక్కటి విషయాలు, చాలా మంచి విషయాలు ఇందులో మనం అందరం కూడా నేర్చుకోవచ్చండి. మొట్టమొదటిగా అంటున్నాడు, స్టాండ్ అండ్ సీ. ఒక్కసారి నిలబడండి, చూడండి. రెండవ మాట ఏమిటనంటే, ఆస్క్ ఓల్డ్ పాత్స్, అనగా పురాతనమైన మార్గములను ఎంక్వైరీ చేయండి, విచారించండి. మూడో మాట ఏమిటనంటే, వాక్ ఇన్ గుడ్ వే, మంచి మార్గములలో నడుచుకోండి. ఆ మంచి మార్గాలు ఏమిటో అడిగి తెలుసుకోండి అని అంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనుషులకి ఈ రోజుల్లో ఇలాగా తెలుసుకునేంత సమయం లేదండి. తెలుసుకునేంత సమయం లేదు. బైబిల్ గ్రంథాన్ని చదివేంత సమయం అసలే లేదు. ఈరోజు నేను పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరం కూడా చూస్తున్నాను, అన్నం తినేటప్పుడు కూడా సెల్లే.
అన్నం తిన్న తర్వాత చేతులు నాప్కిన్తో తుడుచుకునేటప్పుడు కూడా సెల్లే. ఆ చేతులు ఆరకపోయినప్పటికీ కూడా గబగబా వారి సమయాన్ని ఎక్కడ గడుపుతున్నారు అని అంటే సెల్ల దగ్గరే గడిపేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం. దేవుడు అంటున్నాడు ఇవన్నీ కూడా వచ్చేస్తాయని దేవునికి తెలిసిందనమాట. అందుకనే ఈ మాటను ఎప్పుడు ఇర్మియా గ్రంథంలోనే మనకు నిజంగా బోధించాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఈ మధ్యన మరి చాలామంది సైంటిస్టులు వీళ్ళందరూ కూడా చాలా తిప్పలు పడిపోతున్నారండి. ఏమిటనంటే మనిషి యొక్క మెదడులో ఒక సాఫ్ట్వేర్, ఒక చిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నం చేసేస్తున్నారండి. చూసారా ఈ మధ్యన పేపర్లో, టీవీస్లో చెప్తున్నారు కదండి. ఇంకా అసలు ఈ మనిషిలో ఉన్న ఈ చిన్న చిప్పు లేకపోతే ఆ సాఫ్ట్వేరు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉందంటే ల్యాప్టాప్లోకి లేకపోతే మొబైల్ ఫోన్స్లోకి, ఇంకా దానికి దీనికి అనుసంధానం చేసేస్తున్నారు. బాబు కంటితో చూస్తే సరిపోవట్లేదు, చివరికి ఇందులో కూడా వచ్చేయాలనుకుంటున్నాడంటే మానవుడు మెదడులో కూడా వచ్చేయాలనుకుంటున్నాడు. ఇది ఏ విధంగా ఏ పర్యవసానానికి దారితీస్తుందో అర్థం కావట్లేదు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము, దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలమైన మనము, మనకు నెమ్మది కావాలి అని అంటే నిలచి చూడాలి, విచారించి అడగాలి, అలాగే నడుచుకోవాలి. ఎక్కడ బయట కాదండి, ఎక్కడ సమాజంలో కాదండి, ఎక్కడ దేవుని యొక్క మాటలు వినే ఆ యొక్క ప్రదేశంలో ఆ మార్గమును గురించి మనం అడగాలి. నిజంగా మనం అందరం కూడా చాలా ధన్యులమండి. ఎందుకనంటే మనం అందరం కూడా రక్షించబడిన వారము. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామం పరచండి. మనమందరం కూడా జీవింపజేసే దేవుని కొరకు మనము జీవిస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు సెలవిస్తున్న విధముగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే. ఇందులో మనకి ఏం కలుగుతూ ఉందంటే నెమ్మది. ఇందులో మనకేం కలుగుతూ ఉంది? నెమ్మది. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎక్కడండి? నిలబడకూడని చోట మనము నిలబడకుండా ఉంటే, అడగకూడని చోట అడగకుండా ఉంటే, వెదకకూడని చోట వెదకకుండా ఉంటే, దేవుడు సెలవిచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా యందు తప్ప మరి తండ్రి యొద్దకు ఏ ఒక్కడో కూడా వెళ్ళలేడు అని అన్నాడు. అంటే మనకు మేలు కలుగు మార్గము ఏది అని అంటే దేవుని యొక్క సన్నిధి. యేసుక్రీస్తు ప్రభు మనకు చూపిస్తున్న ఆ యొక్క చక్కటి మార్గము. కాబట్టి ఇందులో మరి చాలా చక్కటి విషయాన్ని మనం గ్రహించగలం. నీకు నాకు నెమ్మది కావాలి అని అంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత చాలామందికి నెమ్మది లేదండి. చాలామందికి మరి ఈ యొక్క మేలు అనేది కనిపించట్లేదండి. లేకపోతే చాలామంది యొక్క జీవితాలు అగమ్య గోచరముగా ఉందండి. అటువంటి వారందరితో కూడా యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ఏమిటనంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతి అనగా ఏమిటి? నెమ్మదిని నేను మీకు ఇస్తాను. ప్రజలు నెమ్మది పొందడానికి సమయమును వృధా చేసేస్తూ ఉన్నారండి. ఏం పొందడానికి? నెమ్మది పొందడానికి. దేని వృధా చేస్తున్నారు? ఏమండి ఈ మధ్యన ఒక ఆయన అడిగా, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, మరి ఉన్నాయి కదండి కొన్ని ప్రాంతాలు తిరగాలి, నేను ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఇంటికి వస్తాను, అప్పుడు నాకేం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుంది. మరి తిరిగి వచ్చిన తర్వాత అడిగాను మరలా, ఏమండి నెమ్మది వచ్చిందని అడిగితే, ఏమి నెమ్మదండి, ఉన్న నెమ్మది పోయింది అన్నాడు. ఉన్న నెమ్మది పోయిందన్నారు. ఇంకొక ఆయన అడిగాను, ఎక్కడికి వెళ్తున్నారండి? అబ్బే మన క్రైస్తవులు కూడా మొక్కుబళ్ళు చెల్లించుకునే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్తున్నానండి అన్నాడు. దేనికి వెళ్తున్నారు అని అడిగితే ఆయన అన్నాడు, మాకు నెమ్మది కావాలంటే అలా తిరిగి వస్తామండి అని అన్నాడు. సరే తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరి నెమ్మది వచ్చిందా అని అడిగాం.
అడిగితే ఆయన అన్నాడు, ఏమి నెమ్మదండి, మేము తిరిగి వచ్చిన తర్వాత నా భార్యకి నాకు గొడవలు అయిపోయినాయి, మా ఆవిడేమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది, నేను ఒంటరిగా ఉంటున్నాను, పిల్లలేమో అదోగతి పాలైపోయారు అని అన్నాడు. ఏం లేదు, తిరిగితే నెమ్మది రాదు, డబ్బులు ఖర్చు పెడితే నెమ్మది రాదు, లేకపోతే ఏదేదో రకరకాలైన ఆ యొక్క విషయాలన్నీ కూడా చేస్తే మనకు నెమ్మది రాదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు, మన దేవుని సన్నిధానమునకు వస్తే, ఆయన నామాన్ని ఘనపరిస్తే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన సన్నిధానములో కృతజ్ఞత కలిగి మనము జీవించినట్లయితే మన జీవితంలో నెమ్మది అండి, మన జీవితంలో నెమ్మది. ఈ రోజుల్లో నెమ్మది లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి కదా, ఈ రోజుల్లో నెమ్మది లేని గృహాలు ఎన్నో ఉన్నాయి కదా, ఈ రోజుల్లో నెమ్మది లేని సంసారాలు ఎన్నో ఉన్నాయి కదా, ఉన్నాయి లేదండి, గట్టిగా చెప్పండి. ఈ రోజుల్లో నెమ్మది లేని ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి కదా. ఏమో ఉద్యోగం చేస్తున్నారు కదా, ఎలాగుంది, ఏం ఉద్యోగం అండి, ఈరోజు ఏంటంట పోలియో చుక్కలు, చాలామంది మన సంఘస్థులు మరి ఈ డ్యూటీల నిమిత్తం వెళ్ళిపోయారు. ఏం ఉద్యోగం అండి ఇవన్నీ, ఏంటండి, ఎలాగా, ఏమి లేదు, నెమ్మది లేదు. దేవాతి దేవుడు భూమిని శపించిన తర్వాత మరి ఈ యొక్క మరి ఈ చేతుల కష్టం విషయంలో భూమిని శపించినందువలన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో మనకు నెమ్మది లేకుండా అయిపోయింది అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఒక చక్కటి కుమారుణ్ణి దేవుడిచ్చాడంట. అతని పేరే నెమ్మది. అతని పేరేం పేరు? నెమ్మది. ఎవరండి ఆయన? ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు నెమ్మది కలుగజేయును అనుకొని అతనికి నోవహు అను పేరు పెట్టెను అని రాయబడు. అంటే నోవహు అంటే ఏమిటి చెప్పండి అందరూ కూడా. నోవహు అంటే అర్థం ఏమిటి? నెమ్మది. మన కుటుంబంలో నోవహు కట్టిన రక్షణ వాడ గనక ఉంటే మన కుటుంబంలో మనకేముంటుంది? నెమ్మది. మన కుటుంబం అంతా కూడా రక్షించబడ్డామనుకోండి, అప్పుడు మనకేముంటుంది? నెమ్మది. గట్టిగా చెప్పండి, ఏముంటుంది? మన బిడ్డలందరూ కూడా రక్షించబడ్డారనుకోండి, అప్పుడు మనకేముంటుంది? నెమ్మది. ఈ రోజుల్లో వారి తల్లిదండ్రులుగా మనం కోరుకునేది ఏమిటనంటే, నా పిల్లోడు బాగా పెద్దోడైపోవాలి. ఏమండి? ఎంత పెద్దోడైపోవాలి? బాగా పెద్దోడైపోవాలి, మంచి ఉద్యోగం వచ్చేయాలి. నా కూతురుని చూసారా, కూతురికి బాగా పెద్దదైపోవాలి, మంచి ఉద్యోగం వచ్చేయాలి. మరి అయ్యగారండి, మరి మా యొక్క బిడ్డలు ఉన్నారు చూసారా, మా బిడ్డలు బాగా స్థిరపడిపోవాలి. ఇటువంటి కోరికలే కోరుతున్నారు. కానీ చాలామంది నా కుమారుడు రక్షించబడాలి, విశ్వాసములో స్థిరపడాలి, బాప్తిస్మమును తీసుకోవాలి. ఏమోనండి, రేపు ఏం జరుగునో ఎవరికీ తెలియదు కదా. కాబట్టి నేను ఈ విధంగా నా బిడ్డల కొరకు నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి వాళ్ళకి రక్షణ భాగ్యం కావాలండి అని ఎవరైనా కోరతారేమో అని నేను అనుకుంటా ఉంటానండి. కానీ ఎవరో కోరట్లేదు. ఇక్కడే కాదు, ప్రతి చోట అలాగే ఉంది. ఏమండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అబ్బాయి మంచి ఆఫీసర్ అయిపోవాలండి అని అంటా ఉన్నారు. ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు 9th క్లాస్లోకి వచ్చాడండి. ఏ క్లాస్ అంటే ఇప్పుడు 9th క్లాస్లోకి వచ్చాడండి. ఏమైపోవాలంట? ఆఫీసర్ అయిపోవాలంట. పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళందరూ పక్కకు పెట్టేసి, ఈయన పక్కకు తోసేసి ఈయన ఏమైపోవాలి? ఆఫీసర్ అయిపోవాలి. లోక సంబంధమైన వీటి అందే లక్ష్యముంచుతున్నారు. కానీ దేవుడిచ్చే నెమ్మదిని పొందుకోవడానికి మనం ఏమి చేయాలనే ఆలోచన చాలామంది యొక్క జీవితంలో మరి రాకుండా ఉంటూనే ఉందండి. కానీ ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన ఒక విషయము ఏమిటనంటే, నెమ్మది అని పేరు పెట్టుకున్న నోవహు ఏ విధముగా జీవించాడో, నెమ్మది పొందుకొని ఉన్న ఆ యొక్క ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఏ విధముగా ఆ యొక్క మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవించారో, నీవు నేను కూడా ఆ నెమ్మది నాకు కూడా కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే, నోవహు కుటుంబములాగా మనము కూడా తయారవ్వాల్సిన వారమై ఉన్నాం.
దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనములో రాయబడి ఉన్న ఒక చక్కటి మాటను చూడండి. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఒక రాజు మనకు కనబడతా ఉన్నాడు. ఆయన పేరు ఆసా. ఆ ఆసా గురించి మీరు తర్వాత చదవండి. ఒక చక్కటి మాట ఉంది. ఆసా రాజు అయ్యాడు. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు, గట్టిగా చెప్పండి అన్నమాట, ఎందుకనంటే యథార్థముగా నడిచాడు, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా నడిచాడు, యథార్థముగా నడిచాడు, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టేశాడు, ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి దేవుణ్ణి ఆశ్రయించడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అనగా కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేశాడు. అతడు పరిపాలన చేసినంత కాలము అతని యొక్క రాజ్యములో ఏముంది? నెమ్మది ఉంది. చాలామంది ఈ యొక్క ఇక్కడ రాయబడి ఉన్నాయి చూసారా, దేవతా విగ్రహాలు, లేకపోతే ఇంకొక విగ్రహాలు, లేకపోతే మన మనసులో ఉండే విగ్రహాలు, మన చూపులో ఉండే విగ్రహాలు, మన జీవితంలో ఉండే విగ్రహాలు, ఇవన్నీ తీసుకుంటాక మాత్రం ప్రయత్నం చేయరు. కానీ ఏమండి పాస్టర్ గారు మీరు గట్టిగా ప్రార్థన చేయండి, మా కుటుంబం బాగా రక్షించబడాలి, మా కుటుంబము నెమ్మదిగా మేము జీవించాలి అని అనుకుంటా ఉంటారు. మనకు నెమ్మది కావాలంటే ఇవన్నీ కూడా మనము ఏమండి ఇవన్నిటినీ విగ్రహాలను, దేవతా స్తంభాలను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో లయమైపోయేలాగా వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొంది దేవుణ్ణి ఏమని అడగాలి అని అంటే, ప్రభువా నా కుటుంబములో నెమ్మది దయచేయి నాయనా. ఆమేన్. మన కుటుంబంలో ఏముండాలి? నెమ్మది ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మన జీవితంలో సమస్యలనే వస్తాయి. ఎందుకండి నెమ్మది లేకుండా ఉంటున్నారు అని అంటే, అందరి నోట నుంచి వచ్చే మాట ఏమిటనంటే సమస్యలు ఎక్కువైపోతున్నాయండి. ఏమైపోతున్నాయి? సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కాబట్టి మా యొక్క జీవితంలో సమస్యలు అనేవి మరి ఎక్కువగా ఉంటున్నందువలన నెమ్మది అనేది మా జీవితంలో ఉండలేదండి అని అంటున్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, సమస్యల మీద మీ కాలు మోపండి, సమస్యల మీద మీ కాలును మోపండి, సమస్యలన్నీ కూడా ఓడిపోతాయి. సమస్యలన్నీ కూడా మీ నెత్తి మీద పెట్టుకోండి, అప్పుడు మీరు ఓడిపోతారు. అర్థమైందా? సమస్యలన్నీ కూడా ఎక్కడ ఉండాలి? మీ కాళ్ళ క్రింద ఉండాలి. అప్పుడు సమస్యలు ఏమవుతాయి? ఓడిపోతాయి. సమస్యలు ఏం చేస్తున్నారంటే చాలామంది నెత్తి మీద పెట్టుకుంటున్నారు. మనం ఏమవుతున్నాం? ఓడిపోతున్నాం. ఈ రోజున ఆ సమస్యలన్నీ కూడా నీ కాళ్ళ క్రిందకు వచ్చునుగాక. ఆ యొక్క రోగములు, ఆ బలహీనతలు అన్నీ కూడా యేసు నామములో లయమైపోవునుగాక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే నీకు గొప్ప గెలుపును దేవుడు ఇస్తాడు. చప్పట్లకు వచ్చి దేవుని యొక్క నామం పరచండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 12వ వచనములో రాయబడి ఉన్న చక్కటి మాట ఏమిటనంటే, యెషయా గ్రంథము 57 12వ వచనములో యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 48:22. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనములో రాయబడి ఉన్న మాట, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. మీరు సరిగా వింటారో వినరోనని 2 సార్లు ఇక్కడ రాశాడండి. మొదటిగా ఏమన్నాడు అని అంటే దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తాడు. దేవుడు చెప్తున్నాడయ్యా, ఒకసారి ఆ మాట మీరు వినండి అని అన్నాడు. ఇంకా వింటలేదు అనుకోండి, అంటే దుష్టులు
మరి దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. నేను చెబుతూ ఉన్నమాట, నా దేవుడు సెలవిస్తూ ఉన్నమాట, నా దేవుడు నాకు బోధించిన ఒక చక్కటి మాట, నా దేవుడు నన్ను బలపరిచిన ఒక చక్కటి మాట. నేను దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, ఏమండి, దివారాత్రములు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించుచు, దివారాత్రము దాని యందు ఆనందించువాడు ధన్యుడు. నేనేమైపోయానంటే నేను దుష్టుణ్ణి కాదు, ఇంకా నేను ఎవరిని? ధన్యుణ్ణి. నేను పాపిని కాదు, ఇంకా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుగబడ్డాను గనక నేను నీతిమంతుణ్ణి. నా సమస్యలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేస్తా ఉన్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే నా సమస్యలన్నిటినీ, నా సమస్యలకు జవాబిస్తూ ఉన్నాడు. నా సమస్యలను జయించగలిగిన శక్తినిస్తూ ఉన్నాడు. నా సమస్యల నుంచి నన్ను విడిపించే ఆ గొప్ప దేవుడు నాకు ఉన్నాడు గనుక ఆ సమస్యలన్నీ కూడా నా కాళ్ళ క్రింద పెట్టి నేను తొక్కివేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఏమిస్తున్నాడంటే, గట్టిగా చెప్పండి, నెమ్మదిని ఇస్తా ఉన్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మీకు నెమ్మది కావాలా? మీరు బ్రతకాలా? మీరు దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించాలా అండి? ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలండి. అలాగే కూడి వచ్చిన సంఘస్థులు అందరికీ వందనాలండి. మరి మేమైతే దేవుని నమ్ముకోలేదండి. నమ్ముకోకముందు నాకు చెప్పేవారు రమ్మని. నేనే అసలు వచ్చేదాన్ని కదండి, పిల్లల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళించేదాన్ని కాదు. మరి దేవుడు నా భర్తను మార్చాడండి, నన్ను మార్చాడు, దేవుడి సన్నిధికి నడిపించాడండి. మరి వదినాల్లో రమ్మన్నప్పుడు అసలు నేను వస్తానని అనేదాన్ని కాదండి. మరి అలా ఉండేదాన్ని. మరి వాళ్ళ వల్ల నేను రక్షణ పొందానండి. నేను, నా భర్త, బిడ్డలు ఇద్దరు. మరి ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృపనండి. బిడ్డల పట్ల కూడా దేవుడు చాలా మేలు చేశాడండి. మరి నా భర్తకైతే మరి 3 సార్లు తలగా దెబ్బ తగిలిందండి. మరి చాలా దేవుడు కాచి కాపాడాడండి, ఎంతగానో స్వస్థపరిచాడండి. మరి మంచి గృహాన్ని కూడా దేవుడు మాకు ఇచ్చాడండి. దేవుడు చేసిన మేలు ఎప్పటికి మర్చిపోమండి. మరి నాకైతే నొప్పి 1 సంవత్సరం కడుపులో నొప్పి వస్తుందండి. నేను అది ఎందుకు వస్తుందో, అది కిడ్నీ స్టోన్స్ చెప్పి అనుకున్నానండి. కానీ అది నాకు ఇది వరకు కిడ్నీ స్టోన్స్ ఉండేవి, అదే నొప్పి అనుకున్నాను. కానీ నేను పనికి వెళ్ళేదాన్ని. పనికి వెళ్ళిన అన్నం తిన్నాక నొప్పి వచ్చేస్తుందండి. అలా 2 రోజులు వెళ్ళాను, నొప్పి బాగా విపరీతమైన నొప్పి వచ్చేసిందండి. మళ్ళీ ఆదివారం చర్చికొచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాక మళ్ళీ ఆ నైటు చాలా ఎక్కువగా వచ్చేసిందండి. వాంతులు, తలకపోటు, కడుపులో నొప్పి రావడంతో నేను అసలు తట్టుకోలేకపోయానండి. హాస్పిటల్కి వెళ్దాం, నా చేతిలో డబ్బులు లేవండి. దేవుడు చేసిన మేలు ఏంటంటే అండి, మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి నాకు దేవుడు ఎంతకైనా సహాయం చేశాడండి. వెళ్తే అక్కడ స్కానింగ్ తీశారు, బ్లడ్ లేదు, గర్భసంచిలో కంటుంది అన్నారండి. అదే 24 గంటలు నొప్పి ఉందన్నారు. మరి పేగైతే ఉప్పిందన్నారండి. మరి బ్లడ్ లేదు, బ్లడ్ 2 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కిచ్చారు. మరి దేవుడు చాలా మరి 5 రోజులు అయితే నాకు నొప్పి వచ్చింది. నొప్పి వచ్చాక కూడా నన్ను మళ్ళీ ఇంకొక 5 రోజులు బ్లడ్ ఎక్కిచ్చారండి. మరి ఏమీ జరగకుండా దేవుడు ఎంతగానో కాచాడండి. మరి కడుపులో కడుతుందన్నారు. మరి దాని పట్ల కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి.
సంఘం అంతా పాస్టర్ గారు అంతా ఎంతగానో ప్రార్థన చేశారండి. దాన్ని బట్టి దేవుడు చాలా మేలు చేశాడండి ఆపరేషన్ అవ్వడానికి. నా భర్త కూడా ఇంకా నువ్వు మారాలండి, మందిరానికి రావడానికే కొంచెం పని అంటున్నాడండి ఆ రోజు. మరి ఆదివారం ఒకరోజు మాని చర్చికి వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మా చిరునామా డి జాన్ విక్టర్ పాల్సన్ గారు, షాలోమ్ బిలీవర్ చర్చ్, కోయిలగూడెం, ఏలూరు జిల్లా. మా ఫోన్ నంబర్ 9346323919. ప్రైజ్ లార్డ్.